రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. 11:30 రాజ్ ఘాట్ను సందర్శించిన పుతిన్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. 11:50 హైదరాబాద్ హౌస్లో జరిగే 23వ ఇండియా రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్ ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. ఇండియా రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు మోదీ, పుతిన్. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక పుతిన్ మోదీ స్కెడ్యూల్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో నిన్న కీలక ఒక ఇంటర్వ్యూలో పుతిన్ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం వైరల్గా ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. సో వెన్ అమెరికా కెన్ బై యురేనియం ఫ్రమ్ రష్యా, వై నాట్ ఇండియా అని అడిగారు ఆయన. సో అదే అంశంకి సంబంధించి అలాగే వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కూడా జరగబోతున్నట్టుగా, ఆయిల్ కొనుగోళ్లపై మరింత పెంచాలనే దానిపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎలా ఉంది పుతిన్ షెడ్యూల్ ఇవాళ, అప్డేట్ చెప్పండి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక చర్చలు జరపబోతున్నారు. సో పుతిన్ రష్యా అధ్యక్షుడైనటువంటి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో క్లియర్గా దీన్ని మార్క్ చేస్తూ ఈరోజు ఒక శిఖరాగ్ర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కీలక ఒప్పందాలు కూడా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. సో ప్రధానంగా ట్రేడ్, అలాగే టెక్నాలజీ, డిఫెన్స్, ఈ 3 రంగాల్లో కీలకమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి. అందులో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏదైతే S-400 మనకు రక్షణ కవచంగా నిలిచిందో దానికి సంబంధించినటువంటి ఇంకా డెలివరీస్ రావాల్సి ఉంది. అయితే ఆ డెలివరీస్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ చైనా సరఫరా చేయని కారణంగా డిలే అవుతుంది. సో ఆ నేపథ్యంలో వాటిని ఇమ్మీడియట్ గా ఫాస్టర్ డెలివరీ చేసే దిశగా భారత్ పుష్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే వాణిజ్యపరమైనటువంటి అనేక రంగాల్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. ఇప్పటికే ముడి చమురు పెద్ద ఎత్తున రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. కానీ అమెరికా విధించినటువంటి ఆంక్షల కారణంగా 2-3 నెలల నుంచి పూర్తిగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు శాతం అంతా కూడా దాదాపు 50 to 70% వరకు కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు అమెరికా రష్యా నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంది. మరి ఇండియా ముడి చమురు కొనుగోలు చేయడంలో అమెరికాకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటని సూటిగా పుతిన్ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇండియా కేవలం రష్యానే కాదు, అమెరికాతో కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ట్రేడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను కూడా గమనంలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొంత ఆచితూచి ఈ అమెరికా విషయంలో ఇండియా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈరోజు 11 గంటలకు రష్యా అధ్యక్షుడు రాష్ట్రపతి భవన్ వెళ్లబోతున్నారు. ఆయనకు లాంఛనంగా అక్కడ స్వాగతం పలుకుతారు. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన నేరుగా రాజ్ ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. 11:30కు సమాధి వద్ద నివాళి అర్పించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ హౌస్ చేరుకొని హైదరాబాద్ హౌస్ లో దాదాపు 2-3 గంటల పాటు 2 దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలు చర్చలు జరపబోతున్నాయి. సో ఈ చర్చల తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో పుతిన్, మోడీ ఇద్దరు కలిసి సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఒక జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. సో దీనిపైన ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఎలాంటి డీల్ కుదరబోతోంది. ఒకవైపు అమెరికా దీన్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. మనం చూసాం నిన్న నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఎదురెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్వాగతం పలికారు. తన ఫార్చునర్ కారులో ఆయనను తీసుకుని నేరుగా తన నివాసానికి వెళ్లి ఆ నివాసంలో కూడా 3 గంటల పాటు ఇద్దరు చర్చలు జరిపారు. ఒక ఫ్రెండ్షిప్ కు ఇదొక సంకేతంగా మనకు కనబడుతుంది. సో ఈ ఫ్రెండ్షిప్ ను దేశ ప్రయోజనాలకు, దేశానికి మేలు చేసే విధంగా అనేక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. హరి, సిన్స్ యూ మెన్షన్ ఫార్చునర్, వెంకటేష్, సో వై నాట్ లిమోజిన్, వై నాట్ రేంజ్ రోవర్? సో మామూలుగా ప్రధాని నరేంద్ర మోదీ రేంజ్ రోవర్ కార్ వాడుతుంటారు, మనం చాలాసార్లు చూసిందే. అలాగే విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు లిమోజిన్ వాడటం కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ చాలా ఆప్టెడ్గా, చాలా చాయిస్ తోటి ఫార్చునర్ కారులో ఇద్దరు వెళ్ళటాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా ఇది ఒక సడన్ సర్ప్రైజ్ గానే కనబడుతుంది. సెక్యూరిటీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే దేశీయంగా ఉన్నటువంటి మన యొక్క ఇండస్ట్రీని సంబంధించినటువంటి విషయాన్ని మేక్ ఇన్ భారత్, మేక్ ఇన్
ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేపథ్యంలో దీన్ని ఆయన ఎంచుకున్నారనేది మనం వేచి చూడాల్సింది. సో మొత్తానికైతే కంప్లీట్ గా మనం చూసాం ఇప్పటిదాకా మాట్లాడుకున్న S-400 కి సంబంధించి కానీ అలాగే అనేక ఆయుధాల సరఫరాకు సంబంధించి ఉక్రెయిన్తో వారు ఉన్నటువంటి నేపథ్యంలో రష్యాకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ నేపథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా ఇండియాకు పంపించి ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. సో ఒకవేళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయితే అది ఒక పెద్ద గేమ్ చేంజర్ గా మారబోతుంది. హరి రైట్ వెంకటేష్.